అందరికీ నమస్కారం. జై గురుదత్త. ఈరోజు మనం కార్తీక పురాణాలలో 14వ అధ్యాయాన్ని వింటున్నామండి. ఆంబోతును అచ్చుబోసి వదులుట అంటే పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతల కాలంలో పూర్వం రోజుల్లో ఈ ఆవు గేదెలకు సంబంధించిన జాతిలో ఆంబోతు పుట్టుక అనేది చాలా తక్కువగా జరిగేదండి. చాలా తక్కువలో తక్కువ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ మానవ జాతి ఉంది, మనుష్య జాతి ఉంది. ఇందులో మహానుభావులు కొంతమంది పుడతారు. రమణ మహర్షి గారు లాంటి వాళ్ళు, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ గారు లాంటి వాళ్ళు. అంటే వేలల్లో లక్షల్లో ఒకళ్ళో ఇద్దరు పుడతారు. అంటే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేశానంటే వాళ్ళు సృష్టిని పెంచడానికి పూర్వం రోజుల్లో మనకి ఇలా ప్యాకెట్ పాలు కాదండి, అంతా ఆవు పాలు, గేదె పాలు, వీటి మీదనే ఆధారపడి ఉండేవాళ్ళం. ఇలాంటప్పుడు ఏమయ్యేదంటే ఈ పుట్టుక వచ్చినప్పుడు ఆంబోతులు చాలా తక్కువ సంఖ్యలో పుట్టేవి. వాటిని ఏం చేసేవారంటే పుట్టంగానే అది ఆంబోతు తెలిసినప్పుడు దాన్ని ఏం చేసేవారంటే గుడికి, దేవాలయానికి ఇచ్చేసేవాళ్ళండి. ఆవు గేదెల్ని పెంచేవాళ్ళు పుట్టింది ఆంబోతు అని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకోకుండా అది ఇచ్చేసేవారు. ఇచ్చినప్పుడు ఏం చేసేవారు, గుడిలో వాళ్ళు దానికి ఒక అచ్చు వేసి ఇది దేవాలయానికి సంబంధించింది, దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటారు, గేదెలు ఆవులు వాళ్ళు పునరావృత్తి మళ్ళీ ఇదైతే సంతతి ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేయడానికి ఆంబోతును తీసుకొని వెళ్తుండేవారు. వాళ్ళ ఇళ్ళకి తీసుకొని వెళ్ళి ఆ పని కానించుకొని మళ్ళీ దాన్ని వదిలేసేవారు. ఈ రకంగా పూర్వం రోజుల్లో అది దేవాలయానికి సంబంధించింది అని గుర్తుగా ఉండడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బ్యాంకు వాళ్ళు ఉంటారు, రుణాలు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆవులు గేదెల మీద ఇచ్చిన రుణాలు ఎలా తెలుస్తాయి? ఇప్పుడు నేను రుణం తీసేసుకొని సంతలో పెట్టి అమ్మేస్తే కష్టం కదా, అదే ఆవునో గేదెనో. అందుకని బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారంటే దాని చెవికి ఒక టాకా వేస్తారు. అది బ్యాంకు వాడి లోన్లో ఉంది అని కొనుక్కునేవాడికి అది అర్థమవుతుంది అనమాట. అలా అర్థమయ్యేటట్టు చెవికి ఒక టాకా లాంటిది వేస్తారు బ్యాంకు వాళ్ళు. అది అప్పుడు బ్యాంకు లోన్లో ఉంది అని దాన్ని ఎవడు కొనుక్కోడు. అలాగే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో అచ్చు వేశారు కాబట్టి ఇది గేదెల్ని ఆవుల్ని ఇంకా పెంచి ఇప్పటిలాగా మనకు ప్యాకెట్ పాలు కాదు కాబట్టి వాటి మీదనే, ఆ గేదె పాల మీదనే, ఆవు పాల మీదనే ఆధారపడి బతికేవారు. అవే తాగేవారు, అవే ఉండేవి. కాబట్టి అలాంటి ఇది కార్యక్రమాలు కార్తీక మాసంలో చేస్తే చాలా పుణ్యము అని వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్పడం మొదలుపెట్టారు. ఆయనకి ఎంత చెప్తున్నా తనివి తీరట్లేదు. కార్తీక మాసం కథల గురించి చెప్తున్న కొద్దీ ఇంకా చెప్పాలని ఆయనకి ఇంకా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి జనక మహారాజు తోటి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఈ కార్తీక మాసంలో పితృదేవతల ప్రీతి కొరకు చనిపోయిన వారు ఉంటారు, మన పెద్దవాళ్ళు, తాత ముత్తాతలు, మనకు అసలు తెలియని కూడా తెలియదు, 7 తరాల వాళ్ళు. అంటే మనకు పెళ్ళిళ్ళ సంబంధాలు చూస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అంటారు. అంటే తల్లి వైపు 7 తరాలు, తండ్రి వైపు 7 తరాలు చూడాలి అంటారు. అంటే వీళ్ళందరూ పితృదేవతల కిందకే వస్తారు. వాళ్ళందరూ తృప్తి కోసం శివుడి విగ్రహం అంటే శివలింగాన్ని కానీ, సాలగ్రామాన్ని కానీ, ఉసిరికాయని కానీ దానం ఇవ్వండి. ఇస్తే పెద్దవాళ్ళు మన పితృదేవతలు తృప్తి చెందుతారు అనే విషయాన్ని కూడా జనక మహారాజుల గారికి వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. చెప్తూ ఇవన్నీ చేస్తే ఏం ఫలితం ఉంటుంది అనుకుంటున్నావా జనక మహారాజా? 1,000 యాగాలు చేసిన ఫలితం ఉంటుంది. ఒక యాగం చేస్తేనే మనకు చాలా గొప్ప ఫలితం ఉంటుంది అంటారు. అలాంటివి యాగాలు 1,000 చేస్తే ఎంత ఫలం ఉంటుందో, ఈ సాల గ్రామాన్ని దానం ఇవ్వడం వల్ల కానీ, ఉసిరికాయల్ని దానం ఇవ్వడం వల్ల కానీ, లేకపోతే ఒక ఆంబోతుకి అచ్చోసి వదిలిపెట్టడం అంటే వారు అది గుడికి ఇచ్చేయడం కానీ, అప్పుడు ఏమవుతుంది, అలా ఇస్తున్నప్పుడు వాళ్ళు మా దగ్గర ఇబ్బందిగా ఉంటుంది కదండి అంటే, బాబు నువ్వు చేసి దానికి సంబంధించింది నేను కొనుక్కుంటానని చెప్పి వాళ్ళు ఆ ఆంబోతుని వీళ్ళు కొనుక్కొని దాన్ని దేవాలయానికి ఇచ్చేస్తే వాళ్ళు అచ్చోసి వదిలిపెడతారండి. ఈ ప్రాసెస్లో భాగంగా అలా చేసినా కానీ 1,000 జన్మల ఫలితం ఉంటుంది. 1,000 జన్మలు 1,000 యాగాలు చేసిన ఫలితం ఉంటుంది అనేది వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇదేంటి, శివకేశవాలయాలలో పురాణ పఠనం చేయాలి, పురాణ కాలక్షేపం చేయాలి, ఇలా చెప్తూ ఒక కథని కూడా జనక మహారాజు గారికి వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అదేం కథ అంటే
అయితే ఇందులో చెప్తూ ఆ కథను చెప్తూ మధ్యలో ఈయన ఏం చేశారంటే కార్తీక మాసంలో విసర్జించవలసిన విషయాలంటే ఏవైతే చెయ్యకూడదో ఆ పనులను కూడా ఇక్కడ ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో చెప్పారండి. అదేంటంటే ఈ మాసమందు పరాన్నభుక్తం చేయరాదు, అంటే ఎవరిళ్లలోనూ భోజనం చేయరాదు. అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది? అందరికీ కాదండి. ఎవరైతే కార్తీక మాసం వ్రతం అనేది ప్రత్యేకంగా పడతారని చెప్పాం మనం ఫస్ట్లో. ఈ వ్రతం పట్టే వాళ్ళు మాత్రమే, కొంతమంది అంటే చాలా కాలం నుంచి పడుతున్నామని పడుతూనే ఉంటారండి. వాళ్ళకి ఆరోగ్యం బాగుండకపోయినా, లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాగుండకపోయినా, వాళ్ళ శక్తి కొలది కార్తీక మాసం అంతా కూడా వాళ్ళు వ్రతం చేస్తారు. వాళ్ళు చేయకూడని పనులు ఏమిటి అంటే ఏం పనులు చేయకూడదు, వాళ్ళు ఎవరిళ్లలో తినకూడదని చెప్పారు. ఎంగిలి ముట్టుకోకూడదు. ఇప్పుడు చాలా మందికి ఆడవాళ్ళకి ఏం అలవాటు ఉంటుందంటే పిల్లలు అన్నం తింటారు, అన్నం తిన్న తర్వాత అమ్మ నాకు ఇది వద్దు అంటారు, లేకపోతే ఈ దోశ వద్దమ్మా నాకు అంటారు. అనగానే మనం జనరల్గా ఒక ఇంగ్లీష్ ఆయన చెప్పాట, ఏమని అంటే పెద్ద డస్ట్బిన్ ఏంటి అని అంటే ఇండియన్స్ మదర్ స్టొమక్ అనమాట. ఆంధ్రదేశంలో భారతదేశంలో ఆడవాళ్ళ కడుపు డస్ట్బిన్ ఏంటంటే ఏవి ఇంట్లో అంటే పడేయ బుద్ధి కాదు, ఎందుకు అనవసరంగా పారేయడం, వేసేసుకుంటుంటాం అనమాట. అలా ఎంగిలి తినకూడదు. అలాగే శ్రాద్ధ భోజనం ఎవరింట్లో అయినా పితృకార్యం జరుగుతుంది అని అంటే, సరే స్నేహితులు పక్క వాళ్ళు ఎన్నాళ్ళ నుంచో తెలిసిన వారు వాళ్ళు అనుకోకుండా కాలం చేశారు, మా ఇంటికి భోజనానికి రండి అంటే మొహమాట పడి వెళ్ళకూడదు. నీరుల్లిపాయ తినకూడదు, ఉల్లిగడ్డ తినకూడదు. తెలదానం పట్టరాదు. ఎవరైనా దానం ఇస్తే అంటే ఇది మగవాళ్ళకి సంబంధించింది. బ్రాహ్మణుడు జనరల్గా దానం ఇస్తుంటారు, అంటే ఈ టైంలో తెలదానం మంచిది కాబట్టి పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. కార్తీక మాసం నోము కనుక వాళ్ళు పడితే పుచ్చుకోకూడదు. అలాగే శివార్చన సంధ్యావందనం, అంటే శివుడి పూజ చేయని వారు, సంధ్యావందనం చేయని వారు వండినవి తినకూడదు. ఇవి రెండు. అంటే ఇది ఎందుకు చెప్పారు అంటే పూర్వం రోజుల్లో నలబహార ఇది మనకు వంటలు చేసే వాళ్ళు మగవాళ్ళు ఉండేవాళ్ళండి. ఒకవేళ హోటళ్ళకి వాటికి వెళ్తే ఒకవేళ శివార్చన ఎవరైనా చెయ్యరు, వాళ్ళు ఎప్పుడు అంటే మాకు పెద్ద దైవం మీద పెద్ద ఇదేం లేదండి అంటారు. అలాంటి వాళ్ళు కానీ సంధ్యావందనం 3 సార్లు చేయాలి, అలా చేయని వాళ్ళు కూడా వండినవి తినకూడదు అని చెప్పారు. అలాగే పౌర్ణమి, అమావాస్య, సోమవారం, చంద్రగ్రహణం ఈ 4 రోజులు భోజనం కూడా చేయకూడదు. పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఎప్పుడెప్పుడు పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, కార్తీక మాస వ్రతం పట్టేవాళ్ళు మళ్ళీ చెప్తున్నానండి. సోమవారం నాడు సూర్య చంద్ర గ్రహణాలు, అంటే సూర్యగ్రహణం పట్టిన రోజు కానీ చంద్రగ్రహణం పట్టిన రోజు కానీ, అలాగే కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. అంటే కొంతమంది నక్తాలు అంటారు వీటిని. నక్తాలని వాళ్ళు ఏంటంటే ఒక పూటే తింటారు, ఇంకొక పూట తినరు. అలా చేయకూడదు. వెధవ వండింది తినకూడదు. ఎవరైనా విడోస్ ఉంటే వాళ్ళు వండితే కూడా తినకూడదు. ఏకాదశి, ద్వాదశి వ్రతము చేయువారు ఈ 2 రాత్రులు తప్పనిసరిగా జాగరణ చేయాలి. ఏ 2 రోజులు కార్తీక మాసం వ్రతం పట్టుకున్న వాళ్ళు ఏకాదశి రోజు, ద్వాదశి ఈ రోజులు వచ్చిన రోజున జాగరణ కంపల్సరీ చేయాలండి. అలా చెప్తూ ఒక పూట మాత్రమే భోజనం చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు. పూర్వం రోజుల్లో చక్కగా తలకి నూనె పట్టించేసుకొని స్నానం చేసేవారు. అలా కూడా అసలు తైలం పెట్టుకొని తలంటు పోసుకోకూడదు కార్తీక మాసం వ్రతం పడుతున్న వాళ్ళు. అలాగే పురాణము విమర్శించరాదు. పురాణాలు ఏంటండి, ఆ పుక్కిడి పురాణాలు ఇవన్నీ ఏమున్నాయి, వీటికి ఏముంది అసలు అని విమర్శించకూడదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేస్తే కుళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పారు. ఎందుకంటే ఇది చలికాలం. మన కార్తీక మాసం వచ్చేది మంచు పడుతున్న రోజులు, మంచు పడుతూ ఉంటుంది. పైగా ఇది పూర్వంలో ఏం చేసేవారంటే మన వాళ్ళు ఇప్పట్లాగా బాత్రూంలు స్నానాలు లేవు. మగవాళ్ళేమో చెరువుకి వెళ్ళిపోయేవారు. ఆడవారు నూతుల దగ్గర తోడుకుంటే గోరువెచ్చటి నీళ్ళు వస్తాయండి, అవి చల్లగా ఉండవు. చెరువులో కూడా కాసేపు కొంచెం లోపలికి నడుస్తూ వెళ్తుంటే కాళ్ళు తడుస్తాయి ఫస్ట్, తర్వాత మోకాళ్ళు తడుస్తాయి, తర్వాత పిరుదుల వరకు తడుస్తాయి, ఆ తర్వాత ఇంకా చలి అనిపించదు గ్రాడ్యువల్గా. మనం కూడా ఇంట్లో ఈ కార్తీక మాసంలో ఏంటంటే మరీ సలసల కాగుతున్నవి కాకపోయినా ఒక బకెట్తో నీళ్లు పట్టుకున్న తర్వాత చల్లగా అనిపిస్తాయి. వేడి నీళ్లు తిప్పుకొని ఒక 2 మగ్గులు పోసుకుంటే అవి మరీ మీకు వేడిగా ఉండవు. ఫస్ట్ కాళ్ళ మీద పోసుకోవాలి, గ్రాడ్యువల్గా ఇలా పెంచుకుంటూ
అప్పుడు శరీరం మొత్తాన్ని తడిపేసుకోవచ్చు. అలా చేస్తే కూడా చలి ఎఫెక్ట్ మనకి మన శరీరానికి ఉండదు. అయితే ఈ విధంగా చేస్తే కళ్ళులో స్నానం చేసినట్టని బ్రహ్మదేవుడు వారు సెలవిచ్చారట. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న కుతూహలత ఉన్న వాళ్ళు, అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం వేడి నీటితో స్నానం చేయొచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా గోరువెచ్చగా చేసుకొని చేయొచ్చు. అట్లా చేయలేని వారు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించుకొని స్నానం చేయవలేను. ఇది మనం చెప్పుకున్నాం. దాంట్లో ఏ నది తనకు దగ్గరలో ఉందో ఆ నది ప్రాతకాలంలో స్నానం చేయవలేను. అట్లా చేయని ఎడల మహాపాపి అయి జన్మములు నరకము కూపమును పడుతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చేయవచ్చు. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలను. గంగైచ యమునైచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనుకుంటూ కూడా ఇది చేసుకోవచ్చు అని పఠించుచూ స్నానం చేయవలెను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనము, హరికథా కాలక్షేపంతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యాకాలమందు మిగతా కృతులన్నీ ముగించుకొని పూజా మందిరమును ఉన్న శివుని కల్పోక్తముగా, అంటే ఎట్లా చేయాలి అనేది ఇప్పుడు చెప్పారు ఇక్కడ మనకి. కార్తీక మాస శివ పూజా కల్పము అనేది చెప్తూ ఓం నమ శివాయ ధ్యానం సమర్పయామి, ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి. అంటే ఆవాహనం చేస్తున్నప్పుడు అదే శివుణ్ణి పరమేశ్వరుడిగా తలుచుకోవాలి. ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి. నవరత్న సింహాసనం ఎవరికి సమర్పిస్తున్నాం? కైలాసవాసాయ నమ. అంటే కైలాసం మొత్తం మన కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి. అలాగే గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తూ ఆయన్ని గౌరీనాథ అని పిలుచుకుంటూ చేసుకోవచ్చు. లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి. మంచినీళ్ళు తాగమంటూ ఆయనకి లోకేశ్వరాయ నమ, లోకంలో మొత్తం ఆయన రూపంగానే అనుకోవాలి. అలాగే వృషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి. వృషభ వాహనం అంటే ఆ ఎద్దుని ఎక్కి వస్తున్నాడు, ఆ రూపంలో ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి స్నానం చేస్తున్నట్టుగా మనం నీరు ఉంచుకోవాలి. ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి. దిగంబరుడు ఆయన, ఏమీ లేనివాడు, ఇప్పుడు అంతా నిండిపోయి ఉన్నాడు. ఇంత వస్త్రం మనం పెట్టగలవా? ఆయనకి పెట్టలేము, కానీ వస్త్రం సమర్పయామి. సృష్టి మొత్తాన్ని చుట్టేయాలి మనసుతోటి. అలాగే జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి. స్వామికి యజ్ఞోపవీతం సమర్పిస్తున్నప్పుడు జగన్నాథాయ నమ అని సమర్పించుకోవాలి. కపాలధారిణే నమ గంధం సమర్పయామి. ఏమీ లేదు, ఆయన కపాలధారుడు, అంటే కపాలాలను బ్రహ్మదేవుడు, మనకు సృష్టిలో బ్రహ్మలు కూడా పడిపోతూ ఉంటారు. బ్రహ్మలు కూడా పడిపోతున్నప్పుడు శివుడు కనిపించింది, మరి నాతో సమానంగా పూజలు అందుకున్నాయన కదా, మరి ఈయన పడిపోతే పాప ఆయన ఎలా వదిలేస్తాను అని బ్రహ్మ కపాలాన్ని పుర్రిని, ఆయన తల పుర్రిని ఆయన మెడలో వేసుకుంటూ వచ్చారు. అందుకే ఆయన కపాలధారిణే నమః. అలాంటి కపాలాలను ఆయన చాలా వేసుకున్నాడు. అంటే ఎంతమంది బ్రహ్మల్లా రాలిపోయారో ఆయన ఉన్నారు ఇంకా. అలా ఆయనకి కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఆయనకి అలాంటి ఆయన్ని స్మరించుకుంటూ గంధాన్ని సమర్పిస్తున్నట్టు దండం పెట్టుకోవాలి. సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఆయనకి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు ఆయనకి ఏం చేస్తున్నామో మనకు అవే ఇస్తాడు మళ్ళీ వెనక్కి. మనం ఏది ఇస్తే అదే. అలాగే అప్పుడు ఏమి నమస్కరించుకోవాలని పుష్పాన్ని ఇస్తూ సంపూర్ణ గుణాయ నమః, మనకు సంపూర్ణంగా గుణాన్ని సంపూర్ణంగా ఇవ్వమని దండం పెట్టుకుంటాం. అట్లాగే ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ని సమర్పయామి. అక్షింతలు సమర్పిస్తూ మహేశ్వర అక్షింతలు తీసుకోయి అని ఆయన పాదాల దగ్గర 4 అక్షింతలు పెట్టాలి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ధూపం ఇస్తూ ఆయన్ని పార్వతీనాథాయ నమః, పార్వతీ యొక్క నాథుడు ఆయన శివుడు కాబట్టి. తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. దీపాన్ని చూపిస్తూ తేజోరూపం, నువ్వే తేజంతో ఉన్నావు కదా, అలాంటి నీకు ఇంకొక చిన్న దీపాన్ని ఇస్తున్నానని చూపించాలి. లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. లోకాల్ని రక్షిస్తున్నావు నువ్వు, మరి నువ్వే ఫిట్గా ఉండకపోతే ఎట్లా? అందుకని చాలా బాగా ఆరోగ్యంగా ఉండు నాయనా అని నీ శక్తి కొలది నువ్వు నైవేద్యాన్ని ఇస్తున్నావు. అలాగే త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. కర్పూర నీరాజనం, దీని గురించి ఒకసారి మనం ఒక కాన్సెప్ట్ చెప్పుకుందామండి. చాలా మంచి టాపిక్ ఇది, నేను దీని గురించి చెప్తాను అందరికీ. తర్వాత శంకరాయ నమః సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.
భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే, ఏ గుళ్ళో అయినా సరే ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి అంటే ఆత్మలోనే నువ్వు స్వామి చుట్టూ తిరుగుతున్నట్టుగా మనం ఆలోచన చేయాలి. కళ్ళు మూసుకుంటే మన శరీరం అక్కడ స్వామి చుట్టూ తిరుగుతున్నట్టుగా మనం, అందుకని ఏ గుళ్ళో ఎప్పుడు చేసినా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామన్నప్పుడు నువ్వు తిరగక్కర్లేదు, నువ్వు ఇలా తిరగక్కర్లేదు. అంటే కొన్ని గుళ్ళల్లో కొంతమంది ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు మన వీపు ఆయన చూడకూడదు అంటారు. అందుకని నడిచి వచ్చేటప్పుడు కూడా స్వామి గుడి నుంచి వస్తున్నప్పుడు వెనక్కి అడుగులు వేసుకుంటూ వస్తారు చాలా మంది. ఇది దానికి కారణం అదేంటంటే మన వీపు ఆయనకు చూడకూడదు. కానీ సర్వాంతర్యామి అన్ని దిక్కులా ఉన్న ఆయన మన వెనక చూడట్లేదు అంటే మనం అది విశ్వసించాల్సిన అవసరం లేదు. సరే, పెద్దవాళ్ళు చెప్పారు, మనం వినాలి, పెద్దవాళ్ళు చెప్పింది మనం వింటాం. కాబట్టి ఇది కూడా అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అన్నప్పుడు నువ్వు మనసులో కళ్ళు మూసుకొని నీ శరీరం ఏదైతే ఉందో అది సూక్ష్మ రూపంలో అక్కడికి తీసుకెళ్ళి స్వామి చుట్టూ తిప్పుతాం. అది ఆత్మ నమస్కారం సమర్పయామి. అది చేస్తూ ఈ ప్రకారము కార్తీక మాసం అంతయు పూజించవలెను, శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును అని చెప్తూ పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలేను. ఇటులా చేసిన వారు అశ్వమేధ యాగం చేసిన ఫలము, అశ్వమేధ యాగం ఇది చాలా పెద్దది. రాములు వారు వీళ్ళందరూ చేశారు. అశ్వమేధ యాగం అనేది చాలా పెద్దది. మనకు చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి గారు దీని గురించి చాలా చెప్పి ఉన్నారు. కాబట్టి అది ఇప్పుడు మనం దాన్ని క్లుప్తంగా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం అంటే ప్రతి మనిషి ఇది చేస్తే కార్తీక మాస వ్రతం బట్టి ఇవన్నీ చేస్తే కూడా అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది అంటున్నారు. అలాగే ఇవన్నీ ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన చేసి శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన చేసి తులసి కోట వద్ద కర్పూర హారతితో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగున జన్మలు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జన్మ జ్ఞానము కలుగుతుందని చెప్పారు. వ్రతం చేసినను పురాణము చదివినను విన్నను అట్టి వారందరూ సకలైశ్వర్యవంతులుగా కలిగి మోక్షము పొందుతారు అన్నారు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త 14వ అధ్యాయం సమాప్తం. అయితే ఇక్కడ మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టుగా అంటే ఇవన్నీ పుడతావు అన్నప్పుడు మనకేమవుతుంది, చిన్న భయం అనేది ఏర్పడుతుంది. చిన్నగా 1 సెకండ్ ఉంటుంది ఆ భయం. భయపడి ఏమనిపిస్తుంది, కార్తీక మాసం వేడి నీళ్లు పోసుకుందామని తిప్పుతున్నప్పుడు అబ్బా ఎందుకులే, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ వద్దన్నారు కదా, సరే కొంచెం తగ్గిద్దాం అంటే ఈ ఆలోచన, ఈ మార్పు తేవడం కోసమే పెద్దవాళ్ళు పదే నీకు నరకం ప్రాప్తిస్తుంది అంటున్నారు. అది మనం చేసే పని బట్టే ఉంటుందండి. మన ముందర ఉన్నది పెద్ద సున్నా ఏమండి, ఆ సున్నా తిరుగుతూ ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ప్రతి వాళ్ళు కూడా మన ముందర ఒక పెద్ద సున్నా ఉంది, సున్నా తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఏది పెడితే, నువ్వు ఒక మంచి మాట ఆ సున్నాలో పెడితే అది తిరిగి మళ్ళీ నీ దగ్గరికి మంచి మాటగానే వస్తుంది. ఒక మంచి పని చేస్తే చివరికి అది నీకు మంచి పనిగానే వస్తుంది. ఒక మంచి శ్లోకం చెప్పుకున్నావు, ఒక మనిషికి ఒక మంచి పని చేసి సహాయం చేసావు, నీకు ఆ సహాయం వెనక్కి వస్తుంది. అవసరమైన వాడికి ఇంత తిండి పెట్టావు, నీకు ఆకలిగా ఉన్నప్పుడు నీకు ఎవరైనా తిండి పెడతారు. ఏదైనా నీ ముందు ఉన్నది సున్నా, నువ్వు ఏది పెడితే అదే వస్తుంది అని నమ్మండి, ఆనందంగా ఉండండి. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్టుగా 15వ రోజు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది నేను ఇక్కడ చెప్తానండి. ఒకసారి 15వ రోజు పగటి భోజనం ముసిరి తినకూడదు. దానము ఇవ్వాల్సింది వరి అన్నపు భోజనం 16వ రోజు మనం చేసుకుంటుంది. 15వ రోజు చెప్పుకుంటున్నాం కదా. చంద్రుడు, పూజించాల్సిన దైవం చంద్రుడు. సోమాయ సోమ తనవే నమః చదువుకోవాల్సింది. మనశ్శాంతి, ప్రసాద గుణం ఇవి వస్తాయని మనం ఇందులో రాసి ఉన్నాయి. ఈ రకంగా చేస్తూ మనం మళ్ళీ 16వ అధ్యాయం రోజున మళ్ళీ కలుసుకుందామండి. 15వ అధ్యాయం రోజున మళ్ళీ కలుసుకుందాం. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.
జై గురుదత్త.